వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి తెచ్చింది. క్యారీ బ్యాగులు, గ్లాసులు నిషేధించాలని క్రమంలో దోర్నాల స్థానిక నటరాజ్ సెంటర్ లో ఎర్రగొండపాలెం CICH ప్రభాకర్ రావు, దోర్నాల SI వి మహేష్ ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్లు అమ్ముకునే వ్యాపారస్తులను పిలిచి ప్లాస్టిక్ కవర్ల వల్ల కలిగే నష్టాల గురించి వాళ్లకు తెలియజేశారు. ప్లాస్టిక్ కవర్లో ఉపయోగాన్ని మనం ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ వెళ్తాము. జూటుకు సంబంధించిన పేపర్కి సంబంధించిన కవర్లు మీద వాడుకలోకి తీసుకొస్తాం. జూటుకు సంబంధించినవి, పేపర్కి సంబంధించినవి సంచులని వాడుకలో తీసుకొని వస్తాము. పూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. కొన్ని మీ అందరికీ చెప్తున్నాం, సైబర్ క్రైమ్స్ ఎవడో వచ్చి డబ్బులు వేస్తున్నాడు, ఏమించుకుంటున్నాము, లేకపోతే ఎస్ఐ గారు 50,000 ఇవ్వమన్నాడు, లేకపోతే CI గారు ఇవ్వమన్నాడు, లేకపోతే MRO గారు ఇవ్వమన్నారు అని చెప్పి ఆయన వేస్తాడని చెప్పి డబ్బులు బాగొట్టుకుంటున్నారు. ఎవరు వేయాలన్నా కూడా కన్సర్న్ పర్సన్ మా దగ్గరికి పంపించండి, లేకపోతే మీరు స్టేషన్కి వెళ్ళండి, లేకపోతే మీ దగ్గరికి వెళ్ళండి. సైబర్ క్రైమ్స్ మీద చాలా ఇష్యూస్ జరుగుతుంది. రీసెంట్గా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి ఫోన్పే డబ్బులు చేశాడు. ఎవడో ఒకడు వస్తాడు మీ దగ్గరికి, ఫోన్పేలో డబ్బులు లేవంటే డబ్బులు ఇస్తాను, ఫోన్పేలో ఏమంటే మీరు ఆ డబ్బులు ఇచ్చేసి ఫోన్పే చేసుకుంటారు. కానీ అది ఫ్రాడ్ చేసిన అమౌంట్ అయి ఉన్నారు. అప్పుడు ఆ కేసులో అనవసరంగా మీరు ఇరుక్కుంటారు. తర్వాత ఏంటంటే మీ అకౌంట్లు కూడా తీసేస్తాం. ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి ఫోన్పే చేస్తాము, ఆ డబ్బులు రిటర్న్ మాకు ఇవ్వండి అంటే మాత్రం దయచేసి అలా ఇవ్వద్దు. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడు ఫ్రాడ్ అయి ఉంటాడు. వేరే ఒకరు మోసం చేసి ఆ డబ్బులు మీకు మీ దగ్గర నుంచి తీసుకుంటాడు. రికార్డులో చూస్తే ఏమవుతుంది, మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు ముద్దాయిలు అవుతారు, అనవసరంగా కేసులో ఇరుక్కుంటారు. తెలియని వ్యక్తులు వస్తే దయచేసి ఎవరు కూడా మన ఫోన్పే చేస్తే మేము రిటర్న్ ఇవ్వద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ నుంచి స్టేషన్లో కంప్లైంట్ చేస్తాం. అలా వచ్చారని చెప్పి ఓకేనా.